చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు పగలగొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మద్యం సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది? కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కల్తీ మద్యాన్ని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిబొట్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈరోజు? అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, షర్మిల గారిని తిట్టడానికి వీడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడతాయి అనుకుంటుందే కానీ ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు, ప్రజలను రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనజాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఊకదంపుడు ప్రసంగాల కింద మాట్లాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా బాబా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిల గారిని, ఈరోజు షర్మిల గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిల గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. షర్మిల గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటాయంటే గ్రావెల్ విజయపురం మండలంలోని పారార్తేడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ లేదట, మొత్తం నాకేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావ ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో విరబూసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా, ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి, నీ నగర ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం. 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు, ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడిద్ది గ్యారంటీగా. ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి 2 అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది, అందరికీ మంచిది. ఇప్పుడు నాన్ లోకల్ రాజకీయాలు అంటారు. మొన్న ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు నాన్ లోకల్ అనింది. భర్తదేమో తమిళనాడు, తల్లిదండ్రులదేమో పీలేరు నియోజకవర్గం, ఈవిడ పోటీ చేసిందేమో నగర నియోజకవర్గం, ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గం. అంటే నాన్ లోకల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా మాట్లాడుకోవాలి. నేను ఒకటే షర్మిల గారి గురించి కూడా నాన్ లోకల్ అని మాట్లాడింది ఆవిడ. మరి పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ నాన్ లోకల్ కాదా? ఆ రోజు అన్న గురించి పాదయాత్ర చేసి అన్నని గెలిపించండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన రోజు పాదయాత్ర కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ఎక్కడుంది? హైదరాబాద్లో. 2019 టైం వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? హైదరాబాద్లో. జగన్మోహన్ రెడ్డి పెట్టిన జైలు ఎక్కడుంది? హైదరాబాద్లో. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఏదో ఓటు హక్కు మార్చుకొని ఒక ఇల్లు కట్టేసుకున్నంత మాత్రాన్ని జగన్మోహన్ రెడ్డిది లోకల్ అయిపోతే ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే అసలు మీరందరూ యాక్చువల్గా చెప్పాలంటే మీరందరూ నాన్ లోకల్స్. చంద్రబాబు నాయుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా పనిచేశారు. ఆయనది చిత్తూరు, కుప్పం కాన్స్టిట్యున్సీ. ఆయన నాన్ లోకల్ అవుతారు? విషయం ఏంటంటే బేసికల్గా చెప్పాలంటే నువ్వు నాన్ లోకల్. తమిళనాడు నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ తమిళనాడు బేస్, నీ సినీ జీవితం అంతా తమిళనాడు, హైదరాబాద్. నీ ఈరోజు జీవన భృతి కూడా జబర్దస్త్ అనేది హైదరాబాద్. వీళ్ళందరూ నాన్ లోకల్స్ పెట్టుకొని
అందరినీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయడం, మాట్లాడడం అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, షర్మిల గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించుకొని మాట్లాడితే కనుక వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది.